డయేరియా విషయానికి వస్తే 10 రోజులైంది. డయేరియా మొత్తం మీద చూసుకుంటే 200లకు పైగా అంత మందికి డయేరియా వచ్చి జీజీహెచ్ కి వచ్చి, మరి కొంతమంది జీజీహెచ్ కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక 184 మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక 80 మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు. అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే 10 మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఈ ఆఫీసర్లను అడుగుతా ఉన్నా, ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, కమిషనర్ అడుగుతా ఉన్నా, మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను. ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి కలెక్టర్ ను పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి, మరి లాస్ట్ టైం డయేరియా వచ్చినప్పుడు 65 మందికి వచ్చింది. ఒక 3 days లో సిచ్యువేషన్ ని కంట్రోల్ లోకి తీసుకొచ్చాము. దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము. ఈ రోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు గానీ, సీరియస్ గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు. ఇప్పుడు 10 రోజులైనా కూడా 10 కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎప్పుడు లేదు 11 కలరా కేసులు నమోదైనాయి. మంగళగిరిలో మళ్ళీ ఒక 4 కేసులు వచ్చినాయంట. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ లో, జిల్లాలో ఏం జరుగుతుంది? ఇంత మంది డయేరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను.